హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుడుములు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కుడుములు కాంబినేషన్ టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అనప విత్తులు, చిక్కుడుకాయ విత్తులు, ఉల్లికాడలు ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి దాని తయారీ విధానం, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? అనప గింజలు ఎక్కువగానే ఉండాలి. అనప గింజలు, చిక్కుడు గింజలు ఒలిచిపెట్టుకొని ఉల్లికాడలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి. వీటన్నిటిని ఉడికియడానికి మేము 3 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాము. కారం తగినంత పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్తోనైతే బియ్యపిండి తీసుకున్నాము అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు ఈ చిక్కుడు అనపగింజలలో వేసుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు పిండిలోకి తగినంత ఉప్పు, మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అన్నీ వేసి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళే పోసుకుంటూ అనపగింజలు, చిక్కుడు విత్తులు నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. పైనుంచి 2 స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేస్తూ లావుగా ఒత్తుకోవాలి. కుడుములు అంటాం వీటిని. ఇది చూపిస్తున్న విధంగా అలా ఒత్తుకొని ఒక చిల్లుల తట్టలో వేసుకొని ఆవిరి తీసుకోవాలి. అన్నీ అదే విధంగా ఒక్కొక్కటి ఒత్తుకొని కింద గిన్నెలోకి నీళ్లు పోసుకొని ఆవిరి కోసం నీళ్లు పోసి పైన చిల్లుల తట్ట పెట్టి మూత పెట్టి వీటిని గట్టిపడి ఆవిరి వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దీని కాంబినేషన్ టమాటా పచ్చడి చేసుకుంటాం మేము. మరి దీని కాంబినేషన్ ఏంటి, మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేత్తో ముట్టుకుంటే తడి అంటకూడదు, అప్పుడు అయిపోయినట్టు. అంతే, చాలా టేస్టీగా ఉండే కుడుములు విత్ టమాటో చట్నీ రెడీ. మీరు ట్రై చేసి చూడండి. టమాటో చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. పైనుంచి కొద్దిగా నూనె వేసుకొని తింటే అదిరిపోతుంది. Thank you for watching. Please subscribe, like, comment, share.